హాయ్ అండి, అందరికీ నమస్తే. వరమహాలక్ష్మి పూజ మా ఇంట్లో నేను ఎలా చేసుకున్నాను, 9 రకాల నైవేద్యాలు సింపుల్గా ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానండి. ముందు రోజు నైటే గుమ్మాలన్నింటికి ముగ్గులు పెట్టేసుకొని కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసుకొని మార్నింగ్ కావాల్సినవి పప్పులన్నీ నానబెట్టేసి పడుకునేసరికి 12 o'clock అయింది. మార్నింగ్ లేచి 2 o'clock లేచాను. లేచి బ్రష్ చేసుకొని ఇల్లంతా ఊడ్చుకొని తడిగుడ్డ పెట్టేసిన తర్వాత స్నానం చేసుకొని ఆగ్నేయముల దీపారాధన చేసుకొని కిచెన్ నైవేద్యాలు ప్రిపేర్ చేయడం కోసము రైస్ అంటే పులిహోర చేయడానికి రైస్ వండాను. నెక్స్ట్ ఉపారం చేయడానికి ఒక కుక్కర్లో రైస్ పెట్టేసి అదే అన్నం కొబ్బరి అన్నం చేయడానికి నెక్స్ట్ పరమాన్నం చేయడానికి కుక్కర్లో రైస్ పెట్టాను. మళ్ళీ శనగలు ఉడకబెట్టాను. పువ్వుల దండలన్నీ ముందు రోజే అన్నీ కట్టుకొని పక్కన పలదానాలు ఇవ్వడానికి ఉంటారు కదా, మహాలక్ష్ములు అందరూ వస్తారు కదా, పేరెంటాలు వాళ్ళందరి కోసం ప్రిపేర్ చేసి అన్నీ పెట్టేసుకొని ఉంచుకున్నాను. బూర్ల కోసం శనగపప్పు 1 గ్లాస్ తీసుకున్నాను. పావు చేసుకొని నీట్గా క్లీన్ చేసేసి కుక్కర్లో 3 గ్లాసులు వాటర్ వేసానండి. 10 విజిల్లు వచ్చేంత వరకు విజిల్ పెట్టాను. కానీ అప్పటికి పప్పులాగా ఉంది. దాన్ని ఏం చేశానంటే వాటర్ అంతా ఒక పక్కకి వడకట్టేసి దాన్ని పప్పుచారులా చేసేసాను. ఆ వాటర్ పాడేయకుండా రసంలో పెట్టేశాను. ఆ పప్పుని మిక్సీ వేస్తే కొద్దిగా పప్పు మంచిగా మెత్తగా అయ్యింది. తర్వాత బెల్లం వేసి పూర్ణాలకి ప్రిపేర్ చేశాను. శనగలు ఉడికిపోయేవి సాల్ట్ వేసి ఉడకబెట్టేశాను. దాన్ని మళ్ళీ స్ట్రైనర్తో వడకట్టి పక్కన ఉంచుకొని నెయ్యితో పోపు వేశాను. శనగలు కూడా గోరంటాక పెట్టుకున్నాను కదా, అదే మీతో చూపిస్తున్నాను. ప్రతి పండగ వచ్చినా నాకు గోరంటాకు పెట్టుకోవడం చాలా ఇష్టం. ఎంత దూరంలో ఉన్నా ముందు రోజు అయితే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి గోరంటాకు కోసం తిరుగుతాను. ఎక్కడైనా గల్లీలో ఉంటే తీసుకొచ్చి చక్కగా నూరుకొని పెట్టుకోవడం నాకు ఇష్టం. అలాగే కొద్దిగా నేను కుక్కర్లో రైస్ వండాను కదా, అది కొబ్బరి రైస్, మిగతాది కొద్దిగా రైస్ తీసి దేవుని మట్టుగా పరమాన్నం చేశాను. పూర్ణాల కోసం బెల్లము ఇలాచీ పౌడర్ వేసి పూర్ణాలకి కుక్కర్లో మళ్ళీ వేడి చేసి దగ్గరగా చేశాను. ప్రతి ఒక్కరికి తెలుసు బూరెలు ఎలా చేయాలో. పెళ్ళైన ఆడవాళ్ళందరికీ అందరికీ సోషల్ మీడియా రావడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వంట రాని వాళ్ళు కూడా చూసి నేర్చుకొని చక్కగా హ్యాపీగా వండి పెట్టి తింటున్నారు కూడా. పులిహోరకి పోపు వేశాను. ఒక తపాలలో అన్నం వండి అది సపరేట్గా కొబ్బరి అన్నం అంటే నేను ఇక్కడే ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఎప్పుడూ కొద్దిగా చేసుకొని అమ్మవారికి పెట్టిన ప్రసాదమే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే 4 మెంబర్స్ ఉంటాం కాబట్టి అమ్మవారి దగ్గర పెట్టింది అలా ప్లేట్తో తీసుకొని మా నలుగురు తినేసరికి సరిపోతుంది. అలాగా ఈరోజు ఏంటంటే కొద్దిగా స్పెషల్గా కొద్దిగా ఎక్కువ ఐటమ్సే వండాను. ఎక్కువ ఐటమ్స్ అంటే ప్రతిసారి నేను 11 రకాలు వండుతాను, కానీ ఇప్పుడు క్వాంటిటీ ఎక్కువైందంతే. అది ఎందుకంటే ఇప్పుడు మీతో చెప్తాను ఆ విషయం. ప్రతి శ్రావణ మాసంలో నేను మాత్రమే పూజ చేసుకొని ముత్తైదులకి పిలిచి తాంబూలం ఇచ్చేయడం అలవాటు. కానీ ఇప్పుడు ఎలా అంటే ఈ సంవత్సరం మేము ఒక 1 year నుంచో అనుకుంటా, ఒక 9 months నుంచో అనుకుంటా కోలాటం నేర్చుకుంటున్నాము. మేము ఒక 20 members ఉంటాం గ్రూపు. అప్పుడు మా గ్రూప్ ఫామ్ అయిన కాంచి ఒక డిసైడ్ చేసుకున్నాం, ప్రతి ఫ్రైడే ఒక్కరింటి దగ్గర పారాయణం లాగా, అంటే ఏ దేవుడి సాంగ్స్ అయినా, లలిత సహస్రనామాలైనా, విష్ణు సహస్రనామాలైనా, గోవింద నామాలైనా మనకి ఎలా కుదిరితే, ఎంత టైం కుదిరితే అంత దేవుడి కోసం ఆధ్యాత్మికంగా పారాయణం లాగా చేసుకోవాలని డిసైడ్ అయ్యాము. అక్కడే వాళ్ళ ఇంటి దగ్గరే అలా లంచ్ చేసి వచ్చేద్దామని అలా డిసైడ్ అయ్యాం. అలా ఈ శ్రావణ మాసంలో ఈ ఫ్రైడే మా ఇంటి దగ్గర పడ్డం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మహాలక్ష్ములందరూ మా ఇంటి దగ్గరికి రావడానికి సిద్ధంగా అయ్యారు. నేను సిద్ధం అవ్వాలి కాబట్టి ఒక 10-20 మెంబర్స్కి 10 మెంబర్స్కి నేను ప్రిపేర్ చేశాను. ఒక 30 మెంబర్స్కి నేను క్యాటరింగ్ ఇచ్చేసాను. ఎందుకు అలా చేశానంటే అమ్మవారిని రెడీ చేసుకునేసరికి చాలా టైం ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రసాదాలు చేసుకొని ఇంకా ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటే నేనే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేదాన్ని. ఇంట్లో నేను ఒక్కదానే కాబట్టి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఆ 30 మెంబర్స్కి క్యాటరింగ్కి ఇవ్వాల్సి వచ్చింది. కానీ నేను చేసిన నైవేద్యాలు కూడా వచ్చిన క్యాటరింగ్ ఐటెంలోనే కొద్దిగా కలపడం జరిగింది. పేరెంటాళ్ళందరినీ నేను 9:30కే రమ్మన్నాను కాబట్టి నేను దేవుడి కోసం నైవేద్యాలు 2 o'clock లేచి ఏం ప్రిపేర్ చేశానంటే పరమాన్నం చేశాను, గోధుమ నూక ప్రసాదం చేశాను, కొబ్బరి రైస్ చేశాను, నెక్స్ట్ పులిహోర చేశాను, నెక్స్ట్ బూర్లు చేశాను, గారెలు చేశాను, నెక్స్ట్ సేమియా పాయసం, గారెలు వాళ్ళందరి కోసం. అంటే నేను కొద్దిగా అన్నీ ప్రిపేర్ చేసేసి 9 రకాలు అమ్మవారికి అక్కడ నైవేద్యాలన్నీ పెట్టేశాను నా వంతు.
తర్వాత మా తోటకోళ్ళ వాళ్ళ పాప వాళ్ళ ఫ్రెండ్ వచ్చి సేమియా పాయసము మిగతా వాళ్ళందరి కోసము గారెలు అనేది వాళ్ళు వేయడం జరిగింది. తర్వాత పూజ అంతా చక్కగా అయిపోయి హారతంతా అయిన తర్వాత ముత్తైదు వాళ్ళందరూ కలిసి మా ఇంటి దగ్గర లక్ష్ములందరూ కలిసి అలా తినడం నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. వాళ్ళకి పూజలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మట్టుగా ఆడవాళ్ళందరూ ఇలా చేసుకుని ఉండడం చాలా ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. కానీ ఎవరికి వీలుని బట్టి వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. అది కూడా ఎందుకంటే ఇంట్లో మగవాళ్ళ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకొని మనం ఫాలో అవ్వాలి కాబట్టి వాళ్ళని ఫాలో అవుతూ మనం ఇలా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు ఈ సంవత్సరం ఇలా చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. 30 మంది కాస్త మా ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నవారు 10 మెంబర్స్ మొత్తం 40 మెంబర్స్లా వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకో విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలండి. ఎప్పుడు పూజలైనా సరే ఇలాంటి వరలక్ష్మి పూజలైనా సరే మనకి సర్దుకోవడంలోనే టైం అయిపోతుంది. అమ్మవారి కథ అష్టోత్తరం చదివి లేచిపోయి హారతి ఇచ్చేయడమే జరిగిపోతుంది. కొంతమంది చాలామంది పాటలు పాడతారు వచ్చిన వాళ్ళు, కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా 4 అవర్స్ పాటు మేము దేవుడి దగ్గర ఉండి పాటలు పాడడం పారాయణం చేయడం నాకు ఫస్ట్ టైం నా లైఫ్లో. ఈ వరలక్ష్మి పూజ రోజు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చినట్టు అనిపించింది. అందరికీ భోజనాలు అయిన తర్వాత తాంబూలాలు ఇవ్వడం జరిగింది. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, మన ఇంట్లో ఫస్ట్ ఆడపిల్ల ఉంటుంది కదా, మనం ఏ పూజలు చేసుకున్నా మన భర్తకి పాదాలకి దండం పెడతారు అందరికీ తెలుసు. కానీ మన ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఫస్ట్ మనం పూజ చేసిన వెంటనే ఆ ఆడపిల్లనే ఆ అమ్మవారి రూపంగా అనుకొని ముందు మన ఆడపిల్లకే తాంబూలం ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి అందరికీ ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే మన పిల్లలే మనకి దైవ స్వరూపంగా మనం భావించాలి. పెద్దలు ఎలాగైతే మనం భావిస్తామో మన పిల్లలు కూడా దైవ స్వరూపాలుగా భావించాలని నా ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటివి మనం చెప్పడం వల్ల, చేయించడం వల్ల లేదా చూపించడం వల్ల వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అనేది వాళ్ళకి ఫామ్ అవుతుందని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే మనం చేసిన బిహేవియర్ బట్టి, మనం చేసే పనులు బట్టే వాళ్ళకి నడవడి ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే ఏ పూజలైనా, పెద్దలు గౌరవించడమైనా, మనం చేసే బిహేవియర్ అయినా ఏదైనా మా పెద్దవాళ్ళని చూసే మేము నేర్చుకున్నాం. ఎందుకంటే వాళ్ళు చెప్పి ఇలా చేయాలి, ఇలా ఉండాలి అని మాకు ఏది నేర్పలేదు. ఎవరి దగ్గర వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా పూజించేవారు, ఏ దేవతలనైనా పెద్దవాళ్ళని ఎలా వాళ్ళు రెస్పెక్ట్ చేశారనేది వాళ్ళని చూస్తూ మేము పెరిగాం కాబట్టి మాకు ఈ అలవాట్లు వచ్చాయని నేను గట్టిగా నమ్ముతాను. అందుకే మనం ఇంట్లో పెద్దవాళ్ళు బిహేవియర్ బట్టే పిల్లలు నడవడిక ఉంటుందని పెద్దవాళ్ళు ఊరికనే అనరు కదా. ఇదేనండి మా ఇంటి వరమహాలక్ష్మి పూజ. నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు చూపించాలని ఒక చిన్న ఆతృతతో ఈ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. తర్వాత వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత నేను పేరెంటానికి వెళ్ళాను కదా, గాజులు చాలా ఎక్కువగా వచ్చాయి. నేను చేసిన వంటలు మా గ్రూప్ మెంబర్స్ అందరూ వీలేనండి. నా అమ్మవారి ఫోటో కూడా ఇది నేను పెట్టిన నైవేద్యాలు. అమ్మవారిని ఇలా డెకరేషన్ చేసుకున్నానండి. నాకు తోచినట్టుగా, నాకు చేతనైనంతలో నేను చేసుకున్నాను. నా వీడియో నచ్చిందని అనుకుంటాను. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి.